ఇఫ్తార్ కేవలం ఆచారంగా చేశారా? ఇఫ్తార్ విందులో జగన్ మౌనం, ముస్లిం సమాజంలో తీవ్ర నిరాశ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మౌనం ముస్లిం సమాజంలో తీవ్ర నిరాశకు గురిచేసింది. రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేయడం తప్ప ముస్లిం మైనారిటీల వక్ఫ్ సమస్య, సంక్షేమం, అభివృద్ధి, భరోసా వంటి అంశాలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం హాజరైన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముస్లిం సమాజం ఎంతో అభిమానంతో చూసే నాయకుడు మాట్లాడతారని ఆశించిన అనేకమంది ముస్లింలు పూర్తిగా నిరాశ చెందారు. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నాయకత్వం నుండి స్పష్టమైన సందేశం రావాలని ఎదురుచూస్తున్న సందర్భంలో ఈ మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది. నిన్న జరిగిన ఇఫ్తార్ విందు ఒక ముఖ్య సందేశాన్ని తెలియజేసినట్లు అనిపిస్తోంది. పార్టీ అధినేత చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు నాయకుడి భావాలను సరిగా ప్రజలకు చేరవేయడంలో విఫలమవుతున్నారా, లేక పార్టీ అంతర్గత వ్యవహారాలలోనే ప్రధాన అడ్డంకులున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాయకుడి సందేశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో సంబంధం లేని వ్యక్తులు ముందుకు వచ్చి హైలైట్ అవ్వడానికి ప్రయత్నించడం, నాయకుడితో సమన్వయం లోపించడం పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించే అంశంగా కనిపిస్తోంది. ముస్లిం సమాజం కోసం ఒక స్పష్టమైన, బలమైన సందేశం ఇవ్వాలని, వారి సమస్యలపై స్పందించాలని, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు కేవలం ఆచారంగా కాకుండా సార్థకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సుఫీ మొహమ్మద్ అల్తాఫ్ అలీ రజా, కన్వీనర్ అహ్లే సున్నతు వల్ జమాత్, ఆంధ్రప్రదేశ్.